జగన్మోహన్ రెడ్డి అండ్ టీం ఎలక్షన్లు వచ్చినప్పుడు ఇలాంటి ట్రిక్సే వేస్తాయి. నేను ఒకటే ఉదాహరణ చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారే ముఖ్యమంత్రి అయ్యారు. ఆ ముఖ్యమంత్రి అయింది కూడా సెంటిమెంట్తో అయినారు. రెండోసారి అభివృద్ధి చేసినానన్నారు, 11 సీట్లు వచ్చినాయి. ఇది చాలు తాత్కాలికం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఎప్పుడు అభివృద్ధి కాముకుడు కాదు. ఇప్పటికి కూడా రేపు 4 సంవత్సరాలకో ఇలాంటి ఎలక్షన్లు ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఒక సెంటిమెంట్తో ఇవన్నీ గెలవాలనుకుంటారు. మీరు ఆయన పత్రిక కానీ ఆయన టీవీ ఛానల్ని ఒకసారి చూడండి. వేలుపుల్లో ఒక వ్యక్తికి చిన్న గాయం జరిగితే ఈ భారతదేశంలో ప్రపంచంలో ఎన్నో సంఘటనలు జరిగాయి. ఈ వారం రోజుల్లో ఎక్కడా లేవు. వదిలితే రాము ముందర పేజు, వెనకాల పేజు, ఆ పేజీలు తిప్పి వదిలితే డీజీపీకి, లేకంటే ఎలక్షన్ కమిషన్కు, ఇక్కడ అక్కడ. అంటే నేను చెప్తున్నది కేవలం వాళ్ళ పార్టీలో ఎన్నికల్లో గెలివేసేదానికి సింపతిని వాడుకోవడం, ప్రజలకు ఏదో భూతం చూపించడం. ఈ రాష్ట్రంలో ఏదో అయిపోతూ ఉంది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతని ఒక జనాల్లోకి ఒక ఏమంటారు మెంటల్గా వాళ్ళని ప్రిపేర్ చేసేదానికి ఇవన్నీ చేస్తున్నాడు. మేము ఒకటే చెప్తున్నాం, నిజంగా జగన్మోహన్ రెడ్డి అని ఆయన ఈ రాష్ట్రంలో ఈ 14 నెలల్లో ఏం చేశాడని అడుగుతున్నాం. ఎందుకంటే